నారాయణేశ్వర మామేశ్వర గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ. గోవిందో, మన కస్తూరికి మగపిల్లాడు పుట్టాడ్రా. ఎంత మంచి వార్త చెప్పేవా అమ్మా. ఆ పెరుమాళ్ళ దయ వల్ల ఈ మూడో కాన్పైన నిలబడింది. అవునరా, నువ్వు పంచాంగం అది చూసుకుని నీ కొడుకుని చూడ్డానికి రా. ఉంటా మరి. సరేనే అమ్మా, కస్తూరి తాలూకు మీరేనా? అవునమ్మా, తన నా కోడలే. తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, బాబు శ్వాసకోశాలు మూసుకుపోయి దేవుడా, ఇది మూడవ ప్రసవం. నిజం తెలిస్తే నా కోడలు పిచ్చిదైపోతుంది. ఊరుకోండమ్మా, పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం. కానీ మీరు సరేనంటే మరొక మార్గం ఉంది. పక్కవాడిలో ఒక ఆవిడికి ఇందాకే 2 మగపిల్లలు పుట్టారు. చాలా కష్టాల్లో ఉన్నట్టుంది. ఆవిడకి తెలియకుండా ఓ బిడ్డను మార్చి మీరు పెంచుకుంటే అప్పుడు ఆవిడ కష్టము తగ్గుతుంది, మీ కోడలు ఆనందంగా ఉంటుంది. ఏమంటారు? ఆ భగవంతుడు అర్ధాంతరంగా కొన్ని తీసుకెళ్ళిపోతే అడగకుండానే కొన్నిస్తూ ఉంటాడు. ఆ పిల్లాన్ని స్వామి ప్రసాదంలా భావిస్తాం. చిచ్చిచ్చి ఆ ముక్కు చూసేవిటే అచ్చమ్మ నాన్నగారి పోలిక కదుటే అమ్మా. అదేమిటే పొత్తండాయిలా అలా తిప్పుతున్నావు తల, కొంపదీసి కాదా ఏమిటి? ఏమిటా అప్రాచ్యపు మాటలు? అచ్చు గుద్దినట్టు ఆయన పోలికే. అది ధ్వజస్తంభం గంటలా గలగల ఎలా నవ్వుతున్నాడో వెధవ. సారీ ఇంద్ర గారు, రాత్రికి రాత్రి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వెరీ అన్ఫార్చునేట్. ఆ దేవుడు నాకిద్దరిని పెంచే శక్తి లేదని ఒకడిని తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. వస్తానండి. హాయ్, నేనే నేను ఇక్కడికి రప్పించాను. ఇతనెవరు? నేను చెప్పిన నాయక్ ఇతనే. చేసిన హెల్ప్కి థ్యాంక్స్. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివే. వెల్, నిన్నింత దూరం ఎందుకు తీసుకొచ్చామంటే నీతో అవసరం వచ్చింది. ఆ అవసరం ఏంటో నీకు తెలియాలంటే నీకు కథ చెప్పాలి. మీ నాన్న మిలిటరీలో ఆర్మ్స్ డిజైనర్. ఆయన ఒక వెపన్ కనిపెట్టాడు. ఇట్స్ అ రెవల్యూషన్ ఇన్ ఆర్మ్స్. ఆ డిజైన్ నాకు ఇమ్మన్నాను, ఎందుకంటే అదే నా బిజినెస్. ఇవ్వనన్నాడు. అప్పుడు మీ నాన్న జీవిత చరిత్ర తిరగేస్తే మీ నాన్నకు తిక్కస్ ఫ్రెండ్ అయిన ఈ దండ్ర తగిలాడు. వీడి ఫ్రెండ్షిప్ని వాడి మీ నాన్నని కిడ్నాప్ చేశాను. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అఫ్కోర్స్ ఆ యాక్సిడెంట్ నేనే చేయించాను. నీకు ట్విస్ట్ ఇవ్వనా? మీ నాన్న బతికే ఉన్నాడు. కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి మీ నాన్నతో వెపన్ తయారు చేయిస్తున్నాను. ఇంకో 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుందనగా మీ నాన్న నాకు ట్విస్ట్ ఇచ్చాడు. నా ఫ్యామిలీ నాకు కావాలన్నాడు. అప్పటి నుంచి నీకోసం వెతికితే ఇప్పటికీ దొరికావు. మేజర్,
మేజర్, ఫ్యామిలీని అడిగావు కదా, ఇదిగో నీ కొడుకు. నువ్వు తన కొడుకువా కాదా, లేక మేమేమైనా డ్రామాలు ఆడుతున్నామా అని మీ నాన్నకు డౌట్ వచ్చింది. ఇలాంటి సీరియస్ విషయాల్లో నేను అసలు డ్రామాలు ఆడను. నువ్వే తన కొడుకు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. చేసుకో. చూడు బాబు, చాలా సంవత్సరాలుగా నా కుటుంబానికి దూరమై వీడి దగ్గర సవల్లా పనిచేస్తున్నాను. నన్ను మోసం చేయొద్దు. నిజం చెప్పు, నువ్వెవరు? నాన్న, నేను నిజంగా మీ కొడుకునే. ఒక్క నిమిషం ఆగండి. హలో, అమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. నీతో ఒక ఆయన మాట్లాడతారు. హలో. ఏమండి? ఇందిరా, ఎవడ్రా సెంటిమెంట్ లేదన్నది? చూడండి రా ఎమోషన్. బాబాజీ, వీడి కొడుకుని ఎక్కువసేపు ఈ ఐలాండ్ లో ఉంచడం కరెక్ట్ కాదు. వాడు మహాకంత్రిన కొడుకు. ఓకే, షిఫ్ట్ చేద్దాం. నాన్న, మీరు భయపడకండి. మీరు తయారు చేసే ఈ వెపన్ వీళ్ళకి తక్కనివ్వను. మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను నాన్న. చెప్పాడ్రా నువ్వు అంత జాదు అని. తీసుకెళ్ళిపోతావా? మీ నాన్నని తీసుకెళ్ళిపోతావా? మీ నాన్న ఉన్న ఈ ఐలాండ్ ఎక్కడుందో కూడా నువ్వు తెలుసుకోలేవురా. 14 దేశాల గవర్నమెంట్స్ నా పేరు చెప్తే షేక్ అవుతాయి. ఏసేనా? మీ నాన్న ఏసేనా? మేజర్, ఇక నుంచి నీ కొడుకు కలకత్తాలో నాతోనే ఉంటాడు. నీకు 1 మంత్ టైం ఇస్తున్నా. దీన్ని ఫినిష్ చేయి. 1 మంత్లో ఫినిష్ చేయకపోతే నీ కొడుక్కి ఒక్కొక్క పార్ట్ తీసేస్తా. జాగ్రత్త. నో 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 ప్లీజ్, నా కొడుకు నేను చేయొద్దు. ఫినిష్ చేయి. హలో, నేనరా చారి. ఏమిటే బామ్మ, చెప్పు. రేపు మేము కలకత్తా వస్తున్నారా? ఏమిటి రేపా? ఎందుకే మీరంతా ఇక్కడికి? ఎంత నా పుట్టినరోజు అయితే మాత్రం. అదేమిట్రా, మేము లేకుండా ఏ పుట్టినరోజు జరిగింది నీకు? అబ్బా, విని చావరగా. సర్లే, ఓ పని చేసి చావండి. రేపు పొద్దున ఫ్లైట్ దిగ్గానే ఆ కాళీగుడికి వచ్చేయండి. నేను ఈ వెధవలు కంటపడకుండా అటు వచ్చేస్తాను. ఏమంటావు? సరే అయితే. అలాగైతే పెట్టే ఫోను. కాళీఘాట్కి వెళ్తున్నావా? చెప్పు బావా. అరే పేరు శాస్త్రి, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. అద్భుతంగా ఉంది కదా. ఏమండి ఏమండి, అటు చూడండి, నా కొడుకు ఎంత బాగున్నాడో. ఏమిటలా తెల్లమొహలు వేసుకొని చూస్తున్నారు? ఎలా ఉన్నాను? ఎలా ఉండడం ఏమిట్రా, అచ్చం ఎన్టీ రామారావులో ఉంటేను. మరి నా ఫియాన్సీ ఎక్కడా? ఫియాన్సీ అంటే ఏమిట్రా? ఫియాన్సీ అంటే చంద్రకళే. నీ పుట్టినరోజని గిఫ్ట్ తీసుకొచ్చింది. గుడి బయట ఉంది. ఓహో, బయట ఉందా? చందు, ఏమిటే పిచ్చి మొహమా ఇక్కడ కూర్చున్నావు గుళ్ళోకి రాకుండా? ఏమిటేదో గిఫ్ట్ తెచ్చావంట, ఏమిటది? ఏమిటి ముద్దా? మనం బ్రాహ్మణులు ఇలా నీచి పనులన్నీ చేయొచ్చా? ముద్దుకు అలాంటివేముండవు. అలాగా అయితే పెట్టే. మూడ్ లేదు. సరే పద. పదా. వాడే. మీ టాలెంట్ మొత్తం ఉపయోగించండి. శాల్తీ కూడా దొరకకూడదు. మా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అర్థమైందా? ठीक है ज्यादा बोलने की जरूरत नहीं. అబ్బా, ఏమిటి ఇంకా ఇక్కడే తిష్టేసి కూర్చున్నాడు? రండి ప్రదక్షిణాలు చేద్దాం. నీకోసమే వెయిటింగ్. అబ్బా రానా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. అడ్డం వస్తారేరా అడ్డగాడిదల్లాగా? పక్కకి తప్పుకోండి. కట్గంతి చెడు ఏమిట్రా? అయితే నేను పరుగు తీస్తాను. ఒరే చారి, నువ్వేం భయపడకు, భగవంతుడే ఉన్నాడు. మా వాడిని ఎవరైనా కాపాడండి. వీడు వాడా వీడా? చూసారా బామ్మగారు ఎలా కొడుతున్నాడో? నేను చెప్పలా మీకు పబ్లో చిత్త కొట్టాడని? అవునవును. ఏమిటి అమ్మ మనవాడు ఇలా గుట్టేస్తున్నాడు? కొంపదీసి వీడు కూడా కక్కా ముక్క తింటున్నాడా ఏమిటి? అవునవును. ఆ? కాదు కాదు.
అమ్మా నాకు డౌటే, వీడు మనవాడేనా? కొంపదీసి వీళ్ళలాంటి వాడు ఇంకోడు ఉన్నాడన్నాడు వాడా? అవునవును. ఆ? కాదు కాదు అబ్బా ప్రతిదానికి అవునవును కాదు కాదు అంటున్నావు. అవునో కాదో చెప్పవే. కాదు కాదు. ఏంటి వీడు మనవాడు కాదా? అవునవును. నన్ను చంపే పీక విసికి. ఏరా పేరు శాస్త్రి, మనోళ్ళు కుమ్మేస్తున్నారా? లేదు బావ, ఆడే మనోళ్ళు కుమ్మేస్తున్నాడు. అవునా? కొంపదీసి వీడు వాడేమో. ఏమో, ఇక్కడ ఒకడే కనిపిస్తున్నాడు. సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. రౌడీలకు పేమెంట్ గానీ ఇచ్చేసావేంటి? లేదు బావా, పని అయ్యాకనే పేమెంట్ అని చెప్పా. అయితే ఇమీడియట్ గా జంప్ అయిపో, పేమెంట్ అయినా మిగులుతుంది. కరెక్ట్ గా చెప్పావు. అమ్మా ఒకవేళ వీడు వాడే అనుకో, మనవాడేమయ్యాడే? బామ్మ అన్న, వాడు నేను కాదు, వాడు వాడే. పదండి వెళ్ళిపోదాం. అంటే పబ్బులో ఫైట్ చేసింది మీరు కాదా? అంటే ఏమిటే నువ్వు చెప్పేది? ఫైట్ చూసిన ప్రేమించావా ఏమిటి? ఇదిగో బామ్మ, నిశ్చితార్థం క్యాన్సిల్. ఊరుకోండి మీరు మరీను. ఫైట్ చేసింది ఎవరైనా, ప్రేమించింది మాత్రం మిమ్మల్ని. అయితే నిశ్చితార్థం ఓకే, రండి వెళ్ళిపోదాం. ఓ నాన్న, మీరంతా త్వరగా బయలుదేరి ఎవడరా నువ్వు? ఎందుకు నాలా నటిస్తున్నావు? ఎవరు పంపించారు? ఒరేయ్, వాణ్ణి చంపేస్తావా ఏమిటి? నిజం చెప్పకపోతే జరిగేది అదే. చంపేరా, నీ తోడ పుట్టిన వాడిని నీ చేతులతోనే చంపే. ఏమిటే బామ్మ నువ్వు అనేది? ఏ పుట్టినరోజునైతే మిమ్మల్ని విడదీశానో అదే పుట్టినరోజున ఆ కాళీమాత మీ ఇద్దరిని కలిపిందిరా. అంటే వీడు నా కొడుకు కాదా? అబ్బా నాన్న, నేను నీ కొడుకునే, నువ్వు ఆగు. అవునరా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఇరుకున్నట్టు? ఓహో, అయితే అప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది మీ నాన్నతో అన్నమాట. మీ కాదు, మన నాన్న. మరి నేను? అబ్బా నాన్న, నువ్వు నా నాన్నవే నాన్న, నువ్వు ఆగు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? చేద్దాం కాదు, చేస్తాను. ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను నా ప్లేస్లో పెట్టారు. ఇప్పుడు నేను నీ ప్లేస్లోకి వెళ్ళి చెయ్యాల్సింది చేసి నాన్నను విడిపిస్తా. మళ్ళీ నువ్వు మిస్ అయిపోతావు, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, మొత్తం అందరం రిస్క్ లో పడతావు. ఇక నుంచి ఏమి చేసినా మన ఇద్దరం కలిసే చేద్దాంరా. అసలు ఇద్దరం ఒకటేలాగున్నామనే అడ్వాంటేజ్ ని వాడుకుందాంరా. ఏమంటావు నాన్న? అబ్బా, నువ్వు ఆగు, అది మ్యాటరు. సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. Hip hop.